నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. కుండపోత వర్షాలతో ఏపీ మొత్తం జలమయమైంది. ఇక విజయవాడ అయితే ముంచెత్తిన పరిస్థితులను మనం చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రౌండ్ లెవెల్లో ఉంటూ బాధితులకు సహాయ సహకారాలు అందుతున్నాయా లేదా అంటూ మరి పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఇదే అదునుగా భావించినటువంటి వైసీపీ మరి ఫేక్ ప్రచారాలకైతే తెరలేపింది. మరి గతంలో కూడా మనం చూసాం, హుదూద్ తుఫాను వచ్చినప్పుడు బాబు గారు దగ్గరుండి మరి బాధితులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించారు అని. ఇప్పుడు కూడా నైట్ మొత్తం ఆయన బోట్లో తిరగడం ప్రమాదం అని తెలిసినా కూడా బాధితులకు అండని ఇవ్వడం కోసం ఆయన దగ్గరుండి మరి పర్యవేక్షించి అధికారులను అప్రమత్తం అయితే చేశారు. మరి దీని గురించిన వైసీపీ ఫేక్ ప్రచారాలను ఎలా చూడొచ్చు, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సో ఏపీ మొత్తం జలమయం అయిపోయింది. విజయవాడ అయితే కొన్ని ప్రాంతాలు అయితే పూర్తిగా మునిగిపోయాయి. అయితే అధికారులు ఎక్కడ అలసత్వం ప్రదర్శిస్తారో అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారే రంగంలోకి దిగి బోట్లో ప్రయాణించి మరి వాళ్ళకి ఆహార పొట్లాలు కూడా అందించడం మనం చూసాము. మళ్ళీ రెండోసారి ఆయన పర్యవేక్షణకి వెళ్ళబోతున్నారు. మళ్ళీ మార్నింగ్ అవగానే ఇప్పటికీ కూడా మంత్రులతో కలెక్టర్లతో కాన్ఫరెన్స్లో కూడా పాల్గొన్నారంటున్నారు. అలాగే దీనిపై నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు కూడా స్పందించారంటున్నారు. సో మీరేం చెబుతారు? అంటే చంద్రబాబు గారి సహాయక చర్యలు, ఆయన కష్టపడే మనస్తత్వం, అదిగాక మరి బాధితులను ఆదుకునే పద్ధతి, ఇవన్నీ మీరేం చెప్తారు దీని గురించి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇలాంటి పరిస్థితులు ఉపద్రవాలు వచ్చినప్పుడు ఆయన ఊరికే ఇంట్లో కూర్చోలేడండి, ఫస్ట్ పాయింట్. అదే జగన్మోహన్ రెడ్డి అయితే దుప్పటి మీద దుప్పటి కప్పుకుని ముసుగెట్టు పట్టుకుంటాడు, అది వేరే కాదు. మిగతా వాళ్ళు ఎవరన్నా ఈయన ఏంటంటే ప్రజలకి కష్టం కలగకూడదు, నొప్పి రాకుండా చూసుకోవాలనేటువంటి భావన ఉంటుంది ఈయనకి. పుష్కరాలప్పుడు కానీ, అంతకుముందు ఉదూదు వచ్చినప్పుడు కానీ, 96లో తుఫాను, అమలాపురం కోనసీమ ఏరియాలో తుఫాను వచ్చినప్పుడు కానీ, తిత్లీ తుఫాను కానీ, ఎలాంటి ఉపద్రవం కష్టం నష్టం జరిగినా కానీ ఈయన స్వయంగా ఈయన కార్యక్షేత్రంలో దిగి ఆయన పర్యవేక్షించడం ఆయనకి అభ్యాసం, అలవాటు. దానివల్ల చాలా మేలు జరిగింది ప్రజలకి. ప్యానిక్ అయిపోతారు ప్రజలు ఒకసారి ఇటువంటి కండిషన్లు. ఎప్పుడు చూడని సంఘటనలు చూసినప్పుడు వాళ్ళకి ఒక రకమైన భయాందోళనలు కలుగుతాయి. విజయవాడలో ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితి లేదు. నగరం వరద ముంచెత్తడం వాళ్ళకి ఆ అనుభవం లేదు. దాంతో ఒక రకంగా కొన్ని ప్రాంతాలు మునిగిపోయి మునగని ప్రాంతాల వాళ్ళు కూడా ప్యానిక్ కండిషన్, భయాందోళనకు గురవుతూ ఉంటారు. వాళ్ళందరికీ భరోసా కల్పించాలంటే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రంగంలో దిగితే ఆ అధికారులు కూడా, యంత్రాంగం అంతా కూడా పరుగులు పడితే సహాయం అందాల్సిన వాళ్ళకి అందుతూ ఉంటుంది. ఒకటి ఇది. అయితే ఆయన వయసు 74 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆరోగ్యం కూడా ముఖ్యమే ఆంధ్రప్రదేశ్కి. దానివల్ల ఆందోళన చెందుతారు కొంతమంది విమర్శలు ఏంటంటే ఈయన ఎందుకు ఇక్కడ తిరగటం, ఈయన ఉండటం వల్ల ఒక చోట కూర్చుని పర్యవేక్షణ చేయొచ్చు కదా అంటారు. ఆయన అలా చేయడు. ఆయన స్వయంగా దగ్గరుండి చేయాలనుకుంటాడు. అది ఒక అరుదైన మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ఆ విషయంలో ఆయన చేసి సేవలను పొందడం తప్ప మనం దాని గురించి విమర్శించడం అనేటువంటి అర్ధరహితం. ఇక మోడీ గారు కూడా మాట్లాడారు, చంద్రబాబు గారితో హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మాట్లాడారు. ఇది ఒక వ్యక్తి అలాగా రాష్ట్రంలో జరిగిన విలయం, ప్రళయం, అలాంటిది ఉపద్రవం వచ్చినప్పుడు ఆ పాలకుడు కష్టపడుతున్నాడు. ఖచ్చితంగా పక్కన వాళ్ళు కూడా, పైన ఉన్న వాళ్ళు కూడా సహాయం చేయాలనిపిస్తుంది. నువ్వు ఇంట్లో దొంగుంటే వాళ్ళు పడుకుంటారు. మీరు కష్టపడుతుంటే కదా, ఇప్పుడు మీరు ఏదైనా పని చేస్తున్నారనుకోండి, ఏదో జరిగింది కష్టపడుతున్నారనుకోండి, చేయాలనిపిస్తుంది ఎవరికన్నా. అది వాళ్ళ బాధ్యత కూడా. వాళ్ళదే ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు ఆ బాధ్యత తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉండటం ఇప్పుడు పరిపాలనలో అదృష్టం. లేదా జగన్మోహన్ రెడ్డి ఉంటే దగ్గరుండి అని పోగొట్టేది. మొత్తం గట్లు తెగ్గొట్టి గతంలో కూడా మనం చూసాం కదా, పంట పొలాలు మునిగిపోతే హెలికాప్టర్ నుంచి సర్వే చేయడం. అసలు మీకు హెలికాప్టర్ మీద మునిగిపోయి నానా బాధలు పడిన తర్వాత మొత్తం కాదు, ఇప్పుడైతే ఆ ఏరియా అంతా మునిగిపోవడం భలే ఛాన్స్ దొరికిందిరా మనం ముంచెద్దుడు. అలాంటి పైశాచిక మనస్తత్వం ఉన్న వ్యక్తి అతను. వీళ్ళ అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. కాబట్టి జరిగిన నష్టం పూర్తిగా నివారణ చేయలేకపోయినా వాళ్ళకి ఉపశమనం అయితే లభిస్తుంది. ఇక ప్రకృతి అంటారా, నీళ్లు వరదలు వస్తుంది, దాన్ని ఎవడా ఆపలేడు. ఎందుకంటే ముప్పేట దాడి జరిగింది. పైనుంచి ప్రాజెక్టుల నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఆల్రెడీ ఇక్కడున్న జలాశయాలను నిండుకుంటలాగా ఉన్నాయి. భారీ వర్షం, దాదాపు సమీప గతంలో ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు కురనంత వర్షం కురిసేసింది. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదైంది. కాబట్టి ఆ నీరంతా ఇటుపాలు తెలివి ఉక్కిరి బిక్కిరి అయిపోయింది అంతా. పైగా సముద్రంలో ఆటు పోటు అని 2 ఉంటాయి. అది మీరన్నట్టు విపత్తుని మనం ఆపలేము అడ్డుపెట్టి, కానీ ఆ విపత్తు జరిగాక మనం ఎలాంటి సహాయక చర్యలు ప్రజలకు ఇస్తున్నాం అన్నదే ఇంపార్టెంట్. అలాంటి విషయంలో చంద్రబాబు నాయుడు ఇది దేశంలోనే నెంబర్ 1. కాబట్టి ఆ విషయంలో పర్వాలేదు. ఇప్పుడు కూడా క్రైసిస్లో అలా ఆందోళన చెందకుండా వాళ్ళందరికీ భరోసా ఇవ్వడం. అసలు స్వయంగా ముఖ్యమంత్రి అర్ధరాత్రి పూట వెళ్ళడం అంటే ధైర్యాన్ని ఇస్తుందండి వాళ్ళందరికీ. ఈయన ఉన్నాడు, నేనున్నానని ఆయన తిరుగుతున్నాడు. అలాగే ఆయన చూసి నేనున్నానని చాలామంది లైన్లోకి వస్తారు. ఆయనే కష్టపడుతున్నాడు, మనం ఎందుకు చేయకూడదు, మనం కూడా అధికారులు ఎలక్ట్ అవుతారు భయంతో చేస్తారు. ఒక ఇన్స్పిరేషన్.
ఇప్పుడు మీకు ఇది తాత్కాలికంగా ఉంటుందండి. ఇప్పుడు సముద్రానికి ఆటు పోటు అని 2 ఉంటాయి. ఆటు అంటే చొచ్చుకుని వస్తుంది. మన సముద్రంలో కలిసి నీరుని తన్ని పెడుతుందనమాట. పోటు అంటే ఆటు అంటే లాగేసుకుంటుంది. ఆ లాగేసుకున్నప్పుడు ఈ సాయంత్రానికి ఇప్పుడు అమావాస్య కదా, అమావాస్యకు లాక్కుంటుంది. అమావాస్య పున్నానికి ఆటు పోట్లు ఉంటాయి సముద్రంలో. వాళ్ళు అడిగితే చెప్తారు. ఆ తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళు దీనికి బాగా అవగాహన ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆటు పోట్లో పోటు వచ్చినప్పుడు తను పెడుతుంది, ఆటు వచ్చినప్పుడు లాగేసుకుంటుంది. దానికి సర్రమని వెళ్ళిపోద్ది అంతా ఒకేసారి. కళ్ళు మూసి తెరిచినప్పుడు మాయమైపోద్ది. కాబట్టి ఎవరు ఆందోళన చెందక్కర్లేదు. జరిగిన ఉపద్రవం జరుగుతుంది. ఎవరో కూడా దుష్ప్రచారాలు చేసి ప్రజలను భయాందోళనకు గురి చేసే ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదు. ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రేమికులు ఎలాంటి నీచపు మనస్తత్వం ఉన్నా, ఎంత నీచుడైనా సరే ఒక్కొక్కసారి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నప్పుడు కొంచెం మానవత్వం ప్రదర్శించాలి. ఇప్పుడు ఆయన వచ్చాడు, ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు అందరం దొబ్బుతుంటే వచ్చాడు. అతను లండన్ పోతుడు ఏంటండి, ఇక బాగోదని వచ్చినట్టున్నాడు. చూడండి, ఈ వెకిలి నవ్వులు పరినవ్వులు నవ్వకుండా పరామర్శలు చేస్తాడు. ఆ దృశ్యాలు చూడలేము మనం. అంటే ఈ రెయిన్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మీరు సరిగ్గా అప్రమత్తం చేయలేదు. వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్ల వాళ్ళు అలర్ట్ చేయలేకపోయారు. అదే వాళ్ళే ఉంటే ఇప్పుడు ప్రజలందరినీ అలర్ట్ చేసే వాళ్ళని ఒక మాట. ఇలాంటివి సహాయ చర్యలు చేపట్టకుండా ఓన్లీ ఫోటో స్టిల్స్ కోసం, ఎలివేషన్ కోసం ఇట్లా జాకీలు బట్టి లేపుతున్నారు. అయినా వర్కౌట్ అవ్వట్లేదని చెప్పడం కావచ్చు. అలాగే బుడమేరు 11 గేట్లు ఎత్తారు, దానివల్లే జరిగిందని అన్ని ఇలాంటి ప్రచారాలు అయితే మొదలు పెడుతుంది వైసీపీ. చేయకపోతే మీరు విచిత్రంగా ఉండాలి. అలాంటివే చేస్తారు వాళ్ళు. వాలంటీర్లు వ్యవస్థను ఎక్కడ పోయారు? వాళ్ళు ఇంకో దేశం పోయారా? ఉన్నారు కదా, ఊళ్ళోనే ఉన్నారు కదా. ఈ సంవత్సరం పాటు 5 ఏళ్ల పాటు తిన్నారు కదా, పెంట తిన్నట్టు. వాళ్ళు చేయొచ్చు కదా పని. ఇప్పుడు ఆ బాధ్యత లేదు వాళ్ళకి. ఇప్పుడు ఇతను అధికారంలో లేడు, నన్ను ఓడిచ్చారు కదా, ఇంట్లో కూర్చోలేదు వచ్చాడు కదా ఇలా. అలాగే వాళ్ళు కూడా 5 ఏళ్ల పాటు ఉన్నారు కదా. ఇంట్లో పడుకుంటే వాళ్ళు చెప్పాలి కదా, హెచ్చరించాలి కదా. వాళ్ళు అంటే డ్యూటీలో ఉండి దోసుకు తినమని తింటేనే ఒప్పుకుంటారా? ఆల్రెడీ వాళ్ళు ఏం తీసిపడలేదు కదా ఇంకానే. కాబట్టి అలాంటి శుష్కవాదంలో ఈ విష ప్రచారాలు మానుకోవాలి వాళ్ళు అర్జెంటుగానే. ఇప్పుడున్న 11 గేట్లు ఎత్తే లేదు. ఇప్పుడు అమరావతి మునిగిపోయింది అంటున్నారు. మునిగిపోతే సో వాట్? మీద వచ్చి పడిపోతున్నాడు, ఏం చేస్తారు మీరు? ప్రమాదం అండి అది, ఉపద్రవం, విపత్తు. అసలు ఈ రాష్ట్రానికి పట్టిన విపత్తే నువ్వు అని చెప్పాడు మర్రిశేషర్ రెడ్డి గారు. అంత నిన్ను మించిన విపత్తు ఉంటుందా? ఆ పెద్ద విపత్తు తప్పింది వాళ్ళకి మొన్న జూన్ 4 తారీఖు ఫలితాలతోటి. ఈ విపత్తులు పెద్ద కష్టమేం కాదు, చంద్రబాబు గారు ఉన్నారు చూసుకుంటాడు. యథావిధిగా నువ్వు వచ్చి చెట్టు మీద ఉన్న శవాన్ని భుజం మీద వేసుకున్న బేతాళ్ళలాగా, విక్రమార్కుల్లాగా నీ పేరు నవ్వులు పిచ్చి నవ్వులు చూసుకుని పో. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేకపోతే మిగతా సమాజం దాతృత్వం కలిగి ఉన్నవాళ్ళు, వాళ్ళు చిన్న హోటలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఏదో రకం 100 బొట్టలన్నా ఇస్తున్నాడు. నువ్వు కానీ నీ కుటుంబం కానీ ఎప్పుడైనా మీ నాన్న కానీ 10 రూపాయలు ఇచ్చారా ఎవరికన్నా? ఇలాంటివి జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గారిని వాళ్ళు అంటానికి, ఎన్టీఆర్ కుటుంబాన్ని అంటానికి మీ నోరు ఎలాగొస్తుంది? వాళ్ళు ట్రస్ట్ పెట్టారు. ఆ ట్రస్ట్ ద్వారా అనేక సహాయ సహకారం చేస్తున్నాను. నువ్వు ఎప్పుడైనా నీ బతుక్కి ఒక 10 రూపాయలు ఇచ్చావా దేని ద్వారానే? ఇప్పుడు ఎంత ఇస్తావు చూద్దాం. ఉపద్రవాలు జరిగినప్పుడు నువ్వేమైనా ఇచ్చావా? ఎవరికైనా సాయం చేసావా? నీ బాబు సొమ్ములాగా ప్రభుత్వం సొమ్ము ఉంటే ఊరు పసుపు ఊరు కుంకుమతో పేరంటం చేసావు. ఒళ్ళు మండిపోతుంది ఇలాంటి మాటలు మాట్లాడుతుంటాళ్ళు. ఏంటండి, నోరు మూసుకుందాం అనుకున్నా కానీ ఉండబుద్ధి ఎట్లా? అసలు వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉంది. ఇప్పుడు వచ్చి వాళ్ళ కార్యకర్తలను పిలిచి అందరూ సహాయం చేయండి, మీరు దుబ్బేసిన డబ్బుల నుంచి సగం పట్టరండి అని చెప్పాలా? ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏం చేయాలి తెలుసండి, వీళ్ళందరూ రిస్టోర్ చేయడానికి ఇలా కొలగొట్టేసిన విజయవాడకు సంబంధించిన నాయకులందరి దగ్గర డబ్బులు ఆగేసుకోవాలి. వాళ్ళు దొబ్బిన డబ్బులు తిరిగి వీళ్ళకి ఇచ్చేయాలి. అదే కరెక్ట్ న్యాయం. ఆటవిక న్యాయం చేయాలా, కొట్టి లాగేసుకుని ఇచ్చేయాలి. అప్పుడు బుద్ధి వస్తుంది వాళ్ళకి. నోరు మూసి కూర్చుంటారు. ఏదో వాళ్ళ పని వాళ్ళు పాటలు పడుతున్నారు, అనుకోకుండా ఉపద్రవం వచ్చి పడిపోయింది. 3 వైపుల నుంచి 37 దాడి జరిగి జల విలయం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలో దిగి చేస్తుంటే ఫోటోల కోసమా? మరి నువ్వు చేసేది ఏంటి? అవును, ఇటు విజయవాడలో చంద్రబాబు గారు, అటు మంగళగిరిలో లోకేష్ గారు ఇద్దరు కూడా గ్రౌండ్ లెవెల్లో. దేవినేని ఉమామహేశ్వర గారు, వసంత కృష్ణప్రసాద్ గారు, హోంమంత్రి అనిత గారు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఉన్న ఇల్లు చుట్టుముట్టేది నీరు. ఆవిడ ఇంట్లో కూర్చోలేదు, వెళ్ళి వాళ్ళందరినీ వేరే చోట పురమాయించమని చెప్పి తర్వాత మునిగిన తర్వాత ముందే దాచుకుని పెట్టుకోలేదు. ఈయన వల్ల బెంగళూరు వెళ్ళి దాక్కులేదు వాళ్ళు ఎవరు ఉన్నాయి? చంద్రబాబు గారు కూడా హైదరాబాద్ ఉండి చేయొచ్చు కదా, అక్కడే ఎందుకుంటున్నాడు? వీళ్ళు అంటానికి వీళ్ళు నాలుక తాటి పెట్టండి. వీళ్ళకి అస్సలు అర్హత లేదు వీళ్ళు అంటానికి. అసలు వీళ్ళకి నక్కకే నాగలోకానికి అంత తేడా. వీళ్ళకి అసలు రాజకీయాలు ఉండే అరుగుడే కాదు. వీళ్ళందరికీ రోగం వచ్చి ఒక 20% ఉన్న రోగ సైకో బ్యాచ్ జగన్ ప్రేమికులు. వాళ్ళు తప్ప మనం ఓట్లేసిన వాళ్ళు అందరూ అతని వైపున ఉండరు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు దూరం పోతారు ఈ బుద్ధులు చూసి. దాన్ని బట్టి మీరేం worry అవ్వకండి. అంత ప్రజలు ఇదంతా సెట్ అయిపోద్ది. అందరూ ధైర్యంగా ఉండాలి. ఇలాంటప్పుడే కష్టాలు వస్తాయి. మనుషులు కాకపోతే మోనలకు వస్తాయి కష్టాలు. ఆ మోనలు కూడా కొట్టించి పడేయడు కదా, ఇతనే కదా, అందువల్లే కదా ఇదంతా. వీళ్ళు చెప్తారు మేము ఆ గోడ కట్టించాం కూడా. ఆ గోడ
ఆ రిటైనింగ్ వాళ్ళు 3 అంతరాలు కట్టించారు, మిగతా వంతు పూర్తి చేసి అదొకటి నీ జీవితంలో చేసిన మంచి పని. ఇతరయ్య గారికి ఉంటే అంత ప్రమాదం తెలిసినప్పుడు జవరాలు ఎవరికి గాలికి వదిలేద్దుడు, ఎవరికాళ్ళు ఇంట్లో పడుకుందరు, పని కట్టుకుని అమరావతి ముంచేయడానికి అవన్నీ గొట్లే తగ్గొట్టిచ్చేద్దుడు, ముంచేద్దుడి దగ్గరుండి. అతనికి అంత అంత ద్వేషం సిగ్గు లేకుండా లోట్లేస్తారు అతనికి. ఇది పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్.